మహిళా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 6 గ్యారంటీలు అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యావత్ తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ ఆశీస్సులతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి కోసం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. గతంలో మహిళలకు చేయూతనందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంబడే మహిళా సంఘాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ చందర్, సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, పార్టీ అధ్యక్షుడు కల్లాల్ నరసింహులు గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శంకరప్పతో పాటు డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా సమైక్య సభ్యులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఒక్కొక్క పనిని, ఒక్కొక్క పథకాన్ని సమయం తీసుకొని పకడ్బందీగా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కానివ్వండి, మన డీలర్ ఉంటారు వారికి కానివ్వండి, మన సెక్రటరీకి, విలేజ్ సెక్రటరీ కానివ్వండి, మీరు అందరూ కూడా ఆ కేవైసీలో అప్డేట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ కు దాన్ని లింక్ చేసుకున్నట్లయితే మీకు నేరుగా మీరు 500 కొద్ది ఎక్కువ డబ్బులు ఎంతైతే రూపాయలు అయితే కడతారో అవన్నీ కూడా అకౌంట్ లో మీ అకౌంట్ లో వేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను వేపిస్తానని చెప్తాను. మీకు అకౌంట్ లో ఎవరికైతే రాలేదు మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఇస్తా ఉన్నాం. ఈ ఫామ్ అనే ఒక ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. దీంట్లో నేరుగా ఫోన్ నెంబర్ చేస్తే మీ అకౌంట్ లో పడిపోయే వెసులుబాటు కూడా దాంట్లో ఉన్నది. మీ అకౌంట్ లో రాని వాళ్ళకు నేరుగా ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి మీరందరూ కూడా ఈ వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి ఈ రోజు కొంతమందికి ఇస్తాం. ప్రతి గ్రామంలో సెక్రటరీల ద్వారా మీకు ఇంటింటికి వచ్చి గడప గడపకు వచ్చి ఈ యొక్క ధ్రువపత్రం మీద మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా దీన్ని భద్రంగా పెట్టుకోండి. మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఒక సర్టిఫికెట్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా అయితే పెట్టుకుంటారో ఇది కూడా భద్రంగా పెట్టుకొని మీకు అకౌంట్ లో పైసలు ఫోన్ చేసే వెసులుబాటు కూడా ఉంది. దీన్ని భద్రంగా పెట్టుకొని మీకు రానప్పుడు ఫోన్ చేసుకొని అకౌంట్ వేయించుకునే జిమ్మేదారి రెస్పాన్సిబుల్ మీరు తీసుకోండి. మీకు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి కూడా వేసుకోదామని మీకు అందరూ చెప్తాను. అదే కాదు, మీకు గతంలో చెప్పినాం, ఇంకా కూడా మా మహిళా సోదరులకు అందరూ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం. అదే బషీరాబాద్ గ్రామంలో ఆ రోజు చెప్పిండ్రు, మాకు ఇక్కడ ఊరిపైన ల్యాండ్ భూమి ఉన్నది, ఇళ్ళ స్థలాలు కూడా లేవు, మాకు ఆ స్థలాలు కూడా వంచేయమని చెప్పిండ్రు. నేను అధికారులను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మొన్న రెవెన్యూ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 6 ఎకరాలని కూడా ప్లాట్లు లేని వారికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సైట్ ఉంటే దాంట్లో ప్లాట్లు ఇచ్చే వెసులుబాటు కూడా ఇళ్లకు ప్లాట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా తీసుకొని అందరికి అది కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు చెప్పినాం, ఎక్కడ పోయినా రేషన్ కార్డు లేవన్నారు. గతంలో రేషన్ కార్డు ఎప్పుడైనా ఇచ్చిందంటే ఆ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ కూడా వారం 10 రోజులలో మీకు రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. మీకు ఇంతకు ముందు మనం అడిగినాం, ప్రజాపాలనలో మీకు లేనివన్నిటి కూడా రాసిమని చెప్పినాం. మీరు అందరూ కూడా రాసి ఇచ్చిన డాటా కూడా మా దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే ఈ 10-15 రోజులలోనే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుని అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి వేదికగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేగా సోదరులారు, ఈరోజు గతంలో మహిళా సోదరుమణులకు ఆ రోజు మీకు పావులా వడ్డే కానివ్వండి, 10 లక్షల నుంచి 20 లక్షల వడ్డే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూపులందరూ కూడా స్వచ్ఛందంగా ఎంతో విధిగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ని, ఈ మహిళా సంఘాలని పట్టించుకున్నటువంటి నాతుడే లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు కానివ్వండి,
ఆ ఊర్లలో ఏ పని చేయాలన్నా కానీ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.